మీరెప్పుడైనా అర్ధరాత్రి వేళ శ్మశానాల్లోకి వెళ్ళారా? లేదా ప్రయాణించారా? నిజంగా చాలామంది ప్రయాణించే ఉండొచ్చు, అలాగే చాలామంది వెళ్ళుండొచ్చు. కానీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఈ స్టోరీలో ఉన్నటువంటి వ్యక్తి శ్మశానంలో ప్రయాణించడం మాత్రమే కాదు, అక్కడ ఓ శవం పైకి రావటం కూడా చూశారు. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు. ఆ వ్యక్తి శవాన్ని పైకి లేవటం చూసి దాంతో ఒకరు మాట్లాడుతూ ఉంటే అలాంటి ఒక దృశ్యాన్ని తన కళ్ళారా కొన్ని గంటల పాటు చూడటం జరిగింది. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగాక ఒక మనిషి బ్రతికుంటాడా? బ్రతికుండే అవకాశమే లేదు. కానీ ఈ వ్యక్తి మాత్రం అలాంటి ఒక దృశ్యాన్ని చూసి మనతో పాటు షేర్ చేసుకున్నారు. పదండి, అసలు ఏం జరిగిందో మీకు ఈ కథలో వివరిస్తాను. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైతే మన వీడియోని లైక్ చేయలేదో దయచేసి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1985 నాటి రోజులవి. అప్పటికి నా వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. మేము ఉంటున్నది రేణిగుంటకు దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూళ్ళలో. మా తల్లిదండ్రులకు మీ మొత్తం 8 మంది సంతానం. ఇక అందరికంటే నేనే చిన్నవాడిని. నా పేరు రామ్దాస్. పేరుకు తగ్గట్టుగానే నేను రామభక్తుడిని. నిత్యం రామనామాన్ని జపించడం నా అలవాటు. ఇక అదే కారణం చేత ఆ శ్రీరాముడికి సంబంధించినటువంటి కార్యక్రమం ఎక్కడ జరిగినా సరే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడిని. ఒక్క మా ఊరు మాత్రమే కాదు, ఎంతో దూరంగా ఉన్నటువంటి ఏ గ్రామంలో ఏ కార్యక్రమమైనా ఖచ్చితంగా పాల్గొనేవాడిని. ఇక అదే అలవాటు నన్ను మెల్లగా భజన కార్యక్రమాల్లోకి తీసుకువెళ్ళింది. కొన్నాళ్లకు నేను కూడా భజన బృందంలో ఒక సభ్యునయ్యాను. మా భజన బృందం కేవలం మా ఒక్క ఊరిలో మాత్రమే కాదు, ఇరుగు పొరుగు గ్రామాలను చుట్టుకొని ఎంతో సుదూరమైనటువంటి ప్రాంతాల్లో కూడా మా యొక్క ప్రదర్శనలు వెళ్ళేలా చేసింది. ఇక నాకు 26 ఏళ్ళు వచ్చేసరికి అప్పటికే నాకు వివాహం జరిగి 2 సంతానం కూడా కలిగారు. అప్పటికే ప్రతి రాత్రి ఎవరో ఒకరు వచ్చి బజర్కు నన్ను ఆహ్వానించేవారు. ఇలా కాలచక్రం ముందుకు సాగుతూ ఉంటే 1992 అడుగు పెట్టింది. అప్పటికే మా ఊరిలో ఉన్నటువంటి భజన బృందం వారి వారి కుటుంబ వ్యవహారాల్లో పడి బృందమంతా కూడా పూర్తిగా విచ్ఛిన్నమైంది. అంటే ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ నేను మాత్రం ఆ విద్యను నమ్ముకుని ఇంకా దానినే కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణమది. అయితే అప్పటి కాలంలో భక్తితో పాటు భయం కూడా ఎక్కువగానే ఉండేది. దానికి కారణం ఏంటంటే మా ప్రాంతంలో క్షుద్ర విద్యలు చాలా ఎక్కువగా నేర్చుకునేవారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆడ మగ అన్న భేదం లేదు, అందరూ కూడా వాటిని అభ్యసిస్తూ ఉండేవారు. అయితే నేను రామభక్తుని అవ్వటమేమో తెలియదు, కానీ అలాంటి వాటిపైన నాకు ఎప్పుడూ నమ్మకం ఉండేది కాదు. ఇదంతా కూడా కేవలం ఒక అబద్ధమని, ఆ విద్య మాకు తెలుసు అని చెప్పి ప్రజల దగ్గర మాటలు మాట్లాడుతూ వారి వద్ద డబ్బులు దోచుకుంటున్నారు అనుకునేవాడిని. అలా ఉండేది నా యొక్క పరిస్థితి. ఇక అలా భయం లేకపోవటమే ఆ కారణంగానే ఇక నేను అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఒంటరిగా ఎన్నో ఊళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నాను. అంత రాత్రి వేళ ఇంటి నుండి నేను బయటకు వెళ్తుంటే మా వాళ్ళంతా కూడా నాతో చెప్పేవారు, ఇంత రాత్రి వేళ ఎందుకు వెళ్తున్నావు? రాత్రి వేళ ప్రయాణం మంచిది కాదు, ఇకనైనా మానుకోని భయపెట్టేవారు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ మాత్రం భయం లేకుండా రాత్రి ప్రయాణాలు నేను కొనసాగిస్తూనే ఉండేవాడిని. ఇక ఆ రోజు సాయంత్రం నేను ఇంట్లో ఉండగా మా ఊరికి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ గ్రామానికి చెందినటువంటి సిద్ధయ్య అనే వ్యక్తి సైకిల్ పైన మా ఇంటికొచ్చి, రామ్దాస్ గారు, ఈరోజు మా ఊళ్ళో భజన కార్యక్రమం ఉంది, అందుకనే మా ఊరు ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని రమ్మని చెప్పారండి అని ఆ ప్రెసిడెంట్ చెప్పిన మాటలైతే నాకు చెప్పాడు.
ఆ మాట నా చెవిన పడగానే ఆ ఊరి సర్పంచ్ గారు నాకు బాగా పరిచయం. అందువల్ల తప్పకుండా వస్తాను, నువ్వు వెళ్ళు అని వెంటనే అతన్ని అక్కడి నుండి పంపించాను. ఇక ఆ రాత్రి భజన కార్యక్రమం ఉండటంతో ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చాలా తొందరగా ముగించి సరిగ్గా రాత్రి 7 గంటల సమయంలో నేను ఆ ఊరికి బయలుదేరబోతుంటే నా భార్య నాకు ఎదురొచ్చింది. ఏవండి, ఇవి ఎదురు అమావాస్య రోజులు, 3 రోజుల్లో అమావాస్య రాబోతుంది. కనీసం ఎవరైనా తోడుగా ఉంటే మంచిది, మీ వాళ్ళనెవరినైనా తీసుకువెళ్ళండి అని చెప్పింది. అందుకు నేనేమో నా భార్యతో, పిచ్చిదానా, ఎదురు అమావాస్య అయితే ఏమైంది, లేదా ఈ రోజు అమావాస్య అయితే ఏమవుతుంది? అమావాస్య అంటే కేవలం చీకటి రాత్రి మాత్రమే, అంతే, ఇంకేమీ ఉండదు. అంతకుమించి ఏముంటుంది చెప్పు? నాకేమీ కాదు. నువ్వు అనవసరంగా నా గురించి ఆలోచించి ఏం భయపడుకో, హాయిగా పడుకో అని చెప్పి నేను వెంటనే అక్కడి నుండి బయలుదేరాను. ఇక పూర్వకాలంలో మార్గాలు ఎలా ఉండేవో ఆ కాలం నాటి మనుషులకు బాగా తెలుసు. ఎందుకంటే రోడ్డు అంటేనే అంతంత మాత్రంగానే ఉంటుంది. నేను ఆ మార్గాన్ని చేరుకునేసరికి ఓ గంట కాలం పైగానే పట్టింది. ఇక మెల్లగా ఊరి దగ్గరికి చేరుకున్నాను. ఆ ఊరి చివర ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర బాత్రూంకి కూర్చొని నా అలవాటు ప్రకారంగా చుట్టకాల్చి నా పని పూర్తి చేసుకున్నాక మళ్ళీ అక్కడి నుండి బయలుదేరి నేరుగా ఆ గ్రామంలోని సర్పంచ్ గారి ఇంటికైతే చేరుకున్నాను. అలా వెళ్ళి చూస్తే కానీ నాకు అర్థం కాలేదు. సర్పంచ్ గారి బావమరిది చనిపోయినట్టుగా అప్పుడు విషయం నాకు తెలిసింది. అంటే ఆ రోజు భజన కార్యక్రమం జరగబోతుంది ఒక చావు దగ్గర. తెలిసిందే కదా, పూర్వకాలంలో ఇలా కూడా భజనలు వేస్తూ ఉండేవారు. అయితే ఆ విషయం నాకు ముందుగానే తెలియదు. పోనీ తెలిసినా సరే పర్వాలేదు, ఎందుకంటే ఇప్పటికే అలాంటి ఎన్నో భజన కార్యక్రమాల్లో నేను పాల్గొనటం జరిగింది. ఇది కూడా అలాంటిదే కదా అని సర్పంచ్ గారిని కలవగా నాకు ఆ రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేయించి ఆ తరువాత భజన కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. అయితే ఆ భజన కార్యక్రమంలో మొత్తం 4 గ్రూపులైతే పాల్గొన్నారు. వాటిలో ఒకటి మా గ్రూప్. ఒక్కో గ్రూప్కి 2 గంటల సమయాన్ని కేటాయించారు. మొదటిగా మా గ్రూప్ భజన పాటలు మొదలయ్యాయి. 10 గంటలకు మొదలైనటువంటి మా కార్యక్రమం సరిగ్గా మాకిచ్చిన 2 గంటలు పూర్తయ్యేసరికి 12 గంటలకు మా వంతు పాఠం పూర్తయింది. ఆ తర్వాత రెండో గ్రూప్ వారి కార్యక్రమం మొదలైంది. వారికిచ్చే 2 గంటల సమయం పూర్తవ్వాలి అంటే రాత్రి 2 గంటలు అవుతుంది. ఆ తర్వాత 2 గంటల నుండి 4 గంటల వరకు వేరే గ్రూప్ ఉంటుంది. 4 గంటల నుండి తర్వాత వేరే గ్రూప్ ఆట. ఇలా చూసుకుంటే ఆ కార్యక్రమం మొత్తం కూడా పూర్తయ్యేసరికి ఉదయం 6 గంటలు అవుతుందన్నమాట. అయితే అప్పటికే మా గ్రూప్కి ఇచ్చినటువంటి సమయం అయితే అయిపోయింది. ఇక రెండో గ్రూప్ అప్పటికే భోజనం పాటలు కూడా పాడటం మొదలు పెట్టేశారు. మరి మా పని అయిపోయింది కదా, ఇంకా నేను అక్కడే ఉండటం సమయం వృధా అనుకున్నాను. ఇక నాతో పాటు మా వాళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగింది. ఇక నేను వెంటనే వెళ్ళి సర్పంచ్ గారి పక్కనే కూర్చుని అన్నాను. అప్పటికి సమయం దాదాపుగా రాత్రి 1 గంట దాటింది. సర్పంచ్ గారి చెవిలో మెల్లగా అంటున్నాను, అయ్యా, ఇంకా నేను ఉండాల్సిన అవసరం లేదు కదా, ఇక నన్ను వెళ్ళమంటారా అని అడిగాను. అందుకు సర్పంచ్ గారు, ఇంకేం మాట్లాడకయ్యా, ఇంత రాత్రి వేళ ఒక్కడివే వెళ్ళటం ఎందుకు, ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా, కావాలంటే ఇక్కడెక్కడైనా పడుకో అని చెప్పారు. నేను వచ్చింది సైకిల్ మీదే కదండి, భయమే ఉంటుంది, నేను వెళ్తాను అని చెప్పగానే వారింకేమీ మాట్లాడకుండా వెంటనే వారి జేబులో ఉన్నటువంటి ఒక 50 రూపాయల నోటు నా జేబులో పెట్టి, సరే సరే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. సరేనయ్యా, వెళ్ళొస్తాను. ఇక అక్కడి నుండి లేచి ఇంటి వెలుపల ఉన్నటువంటి నా సైకిల్ దగ్గరికి చేరుకున్నాను. సైకిల్ స్టాండ్ తీసి సీట్పై కూర్చొని ఫెడల్ పైన ఒక్క మట్టుగానే నా సైకిల్ అక్కడి నుండి బయలుదేరింది. ఊరు దాటే వరకు అక్కడక్కడ జనం తిరిగాడుతున్నారు. అంతవరకు నాకు చీకటైతే గుర్తులేదు. కానీ ఊరు దాటేసరికి మనుషులు జాడే అలికిరి లేదు. అప్పుడు
ఆ మార్గమంతా కూడా కాటుక పరిచిన చీకటి కమ్ముకుంది. అయినా సరే నేను ఏమాత్రం భయపడకుండా ఆ చీకట్లోనే మా ఊరికి ప్రయాణమయ్యాను. కాసేపటికి ఆ ఊరి పొలిమేర కూడా దాటేశాను. ఇక అప్పటికి నేను దాటింది సుమారుగా 2 కిలోమీటర్ల దూరం పైనే. ఇంకా దాదాపుగా 13 కిలోమీటర్లు పైగా వెళ్ళాలి. ఇక అప్పటికే బాగా రాత్రి కావటంతో ఎక్కడా జనసంచారం లేని వేళ అది. నేను వెళ్తున్న మార్గమంతా కూడా దాదాపుగా నిర్మానుష్యంగా ఉంది. అలా వెళ్తూ వెళ్తూ ఇంకో 4 కిలోమీటర్ల దూరం దాటేసరికి అప్పుడు ఓ గ్రామం వస్తుంది. ఆ గ్రామం అప్పటికే చాలా భయానకమైనటువంటి దుస్థితిలో ఉంది. సరిగ్గా 15 రోజుల క్రితం ఆ గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించింది. అదే ఊరిలో నా తోబుట్టువు కూడా ఉంటుంది. పైగా 2 నెలల క్రితమే తనకి ఆ ఊరి వ్యక్తితో వివాహం జరిపించాం. పెళ్ళైనటువంటి 50 రోజులకే నా సోదరుతో పాటు చాలామంది కలరా వ్యాధితో మరణించారు. ఒక్క నా సోదరు మరణించిన రోజు సుమారుగా 9 మంది వరకు మరణించారట. అంటే ఆ రోజు చనిపోయిన వారి సంఖ్య దాదాపుగా 10 మంది. అంతమంది ఒక్కరోజు చనిపోయేసరికి ఆ వార్త అందరికీ తెలియటంతో చుట్టుపక్కల ఊళ్ళో నివసిస్తున్న వాళ్ళంతా కూడా భయానికి గురయ్యారు. నా తల్లిదండ్రులతో పాటు నేను కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ కలరా వ్యాధితో మరణించడం వల్ల కనీసం నా సోదరి దేహాన్ని కూడా సరిగ్గా తాకలేకపోయాను. ఎందుకంటే ఆ రోజుల్లో భయాలు అలా ఉండేవి. అలా బ్రతికే వాళ్ళం మేము. తన గురించి ఆలోచిస్తూ ఆ ఊరికి దగ్గరగా చేరుకుంటున్నారు. ఎన్నో మరణాలు సంభవించి ఉండటంతో ఆ ఊళ్ళో వాళ్ళంతా కూడా భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. రాత్రి వేళల్లో పూర్తిగా ఇళ్ల నుండి బయటకు రావటం కూడా మానేశారు. ఎందుకంటే ఆ కాలం మనుషులు ఎంత భయపడేవారో ఈ ఒక్క సన్నివేశంతో మీకు అర్థమై ఉంటుంది. ఇంకా ఆ ఊరిని కలరా వ్యాధి పట్టి పీడిస్తూనే ఉందని అప్పటికీ కూడా అనుకుంటూనే ఉన్నారు. ఇక అలాంటి ఊరి దగ్గరికి చేరుకున్న నాకు కనీసం ఒక్క మనిషి కూడా కానరాకపోయారు. అయినా సరే ఎటువంటి భీతి లేకుండా అలా సైకిల్ పైన వెళ్తూ నెమ్మదిగా ఊరిలోకి ప్రవేశించారు. సరిగ్గా మొదటి వీధికి చేరుకున్నారు. అది మా చెల్లి వాళ్ళది. ఆ వీధి నుండి నా ప్రయాణం మొదలయ్యి 7వ ఇల్లు వెళ్ళేసరికి నా చెల్లెలి ఇల్లు కనిపించింది. అటువైపు చూస్తూ అలా వెళ్తూ ఉంటే ఆ క్షణం నిజంగానే నా చెల్లితో నేను గడిపిన ప్రతి క్షణాలు కూడా నా మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి. ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఆ క్షణంలో నా చెల్లెను తలుచుకుంటూ ఆ ఇంటి వైపు చూస్తూ వెళ్తుంటే ఇంతలో నెమ్మదిగా ఆ వీధిని దాటి వేరే వీధిలో అడుగు పెట్టాను. కొన్ని క్షణాలలోనే ఆ వీధిని కూడా దాటుకుంటూ వెళ్ళి పూర్తిగా చివరికి చేరుకున్నారు. ఊరి దాటి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఊరి పొలిమేర ఉంటుంది. ఆ పొలిమేరకు కొద్ది దూరంలోనే ఆ గ్రామం యొక్క శ్మశానం. అదే శ్మశానం మధ్యలో ఉన్నటువంటి మార్గంలో నేను త్వరగా ఇంటికి చేరుకుందామని ఏమీ ఆలోచించకుండా వేగంగా సైకిల్ తొక్కుతూ నేరుగా దానికి దగ్గరవుతున్నాను. అయితే శ్మశాన భీతి ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. ఎంత పెద్ద ధైర్యవంతులైనా శ్మశానం అంటే చాలు ఎక్కడో ఒక మూల భయమైతే బయటకొస్తూ ఉంటుంది. ఇక నా పరిస్థితి కూడా కొద్దిగా అలానే ఉంది. అర్ధరాత్రి వేళ దాటేసరికి కారు చీకటి కమ్ముకుని కీచురాళ్ళ యొక్క రణగుణ ధ్వనులతో గొడ్ల గోబలి యొక్క మూలుపులతో ఆ శ్మశాన ప్రాంగణం అంతా చల్లని గాలులు నిండుకున్నాయి. ఆ శ్మశానానికి మధ్యలో ఉన్నటువంటి మర్రి చెట్టు ఆత్మలకు నివాసంగా మారినట్టుగా ఉంది. ఒత్తైనటువంటి కొమ్మలు కలిగిన ఆ చెట్టు గాలికి ఊగుతూ ఉంటే ఆ చెట్టు యొక్క ఓడలు క్రిందకు వేలాడుతూ లేనిపోని భయాన్ని కూడా నాకు పరిచయం చేస్తున్నట్టుగా కనపడింది. ఆ క్షణం ఆ దృశ్యం చూడాలి అంటే ఎన్ని గుండెలు ఉండాలో తెలుసా. కానీ ఎప్పుడూ భయమంటూ ఎరుగని నేను నిరంతరం అదే మార్గంలో రాత్రివేళ కూడా సంచరించడంతో ఏమాత్రం భయపడకుండా అలా వస్తూ ఉంటే సరిగ్గా శ్మశానానికి దగ్గరగా చేరుకునేసరికి ఆ శ్మశానానికి మధ్యలో ఏదో కాంతి కనపడింది.
అంటే ఏదో మండుతున్నట్టుగా నా కంట పడింది. ఇక అలాంటి ఒక వెలుగు నా కంట పడేసరికి, ఇంత రాత్రివేళ శ్మశానంలో ఈ వెలుగు ఉంది అంటే సాయంత్రం ఎవరో చనిపోయి ఉండొచ్చు, అంటే ఎవరికైనా అంత్యక్రియలు చేసి ఉండొచ్చు, ఇలా అనుకుంటున్నాను. అల్లగా నా యొక్క సైకిల్పై ఆ శ్మశాన మార్గానికి మధ్యన నేరుగా ఉన్నటువంటి అదే మార్గంలో దూసుకుపోతున్నాను. అలా ముందుకు వెళ్తున్న కొలది అక్కడ ఉన్నటువంటి ఆ వెలుగు మరింత ఎక్కువగా కనిపించింది. ఆ వెలుగు చూస్తున్నటువంటి నాకు ఆ ప్రదేశంలో ఏదోలా అనిపించింది. దాన్ని చూస్తూనే మరింత దగ్గరగా చేరుకుంటున్నాను. ఇక అప్పటికే ఆ వెలుగు చూస్తుంటే అది ఖచ్చితంగా చితిమంటైతే కాదని తెలిసింది. మరి ఆ వెలుగేంటి, అసలు ఏమై ఉంటుంది అని తీక్షణంగా చూడబోతే అక్కడ ఏదో ఒక దీపం కాంతి. అది దీపం అన్న విషయం అప్పుడు అర్థమైంది. ఈ సమయంలో శ్మశానంలో దీపమా, ఇలా పెట్టడానికి కారణమేంటి అని ఆశ్చర్యంగా మిగతా 20 మీటర్ల దూరాన్ని ఛేదిస్తే మరికొద్ది దూరం దాటేసరికి అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ ఉన్నది కేవలం దీపం యొక్క వెలుగు మాత్రమే కాదు, ఒక వ్యక్తి. అతని యొక్క వేషధారణ చూస్తే తాను మామూలు మనిషి కాదని అర్థమైంది. తను ఓ భయంకరమైనటువంటి క్షుద్రమాంత్రికుడిలా కనిపిస్తున్నాడు. మరొక వైపు నా దృష్టి పడేసరికి అక్కడే పడి ఉన్నటువంటి సామగ్రిని చూసి నా ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి. అవి తాంత్రిక పూజకు సంబంధించినటువంటి వస్తువులు. వాటితో పాటు నాకంటే ముందుగా అటువైపు తిరిగి కూర్చున్నటువంటి ఆ మంత్రగాడిని ఓ గంట కనిపెడుతూనే, హరే రామ, రాకూడని వేళలో ఇక్కడికి వచ్చినట్టుగా ఉన్నాను. ఈ క్షణం వాడు కనుక నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా, ఏం చేసినా చేస్తాడు, ఏం చెయ్యాలి ఇప్పుడు అని ముందుకు వెళ్తున్నటువంటి ఆ సైకిల్ని అక్కడే ఆపి చుట్టూ దిక్కులు చూస్తూ ఉంటే హఠాత్తుగా ఒక్కసారిగా ఓ గంభీరమైనటువంటి స్వరంతో మాట్లాడుతూ, ఎవరు నువ్వు, ఈ వేళలో శ్మశానంలోకి రావటమేంటి అని ఓ గొంతు ప్రశ్నించేసరికి ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. అనుకోకుండా నా గొంతులో వణుకు మొదలైంది. నేను పలానా తాలూకా భజన కోసం వెళ్ళొస్తున్నాను అని చెప్పగా, నీకు మతుందా లేదంటే పోయి మాట్లాడుతున్నావా, ఇలాంటి వేళలో ఇక్కడికి రాకూడదు అన్న విషయం నీకు తెలుసు కదా అని ప్రశ్నించేసరికి, రాకపోవటం ఏంటి, రాకపోవటానికి ఏమైనా కారణం ఉంటుందా అని వణుకుతున్న స్వరంతో మాట్లాడేసరికి, ఓహో, నీకు అంత చులకనగా ఉందన్నమాట, ఎదురు సమాధానం కూడా చెప్తున్నావు. అయినా నేనేమన్నాను, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ వేళలో అయినా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు కదా అని తరబడుతూ మాట్లాడేసరికి ఆ వ్యక్తి నా సమాధానాలు విధి, అవునా, వేళ కాని వేళలో ఎక్కడికైనా వెళ్తావా, అయితే అనుభవించు. ఒక్కసారిగా నా వైపు కోపంగా చూసి అరిచాడు. అంతే, నా శరీరం అక్కడికక్కడే నిలబడిపోయింది. చేతిలో ఉన్నటువంటి నా సైకిల్ అనేది నా ప్రమేయం లేకుండానే నా చేతులు పట్టుతప్పు మరీ క్రింద పడిపోయింది. నా కళ్ళు చూస్తున్నాయి, కానీ నా శరీరం మాత్రం పనిచేయటం లేదు. తను నన్ను ఏం చేశాడో ఏమో తెలియదు, కానీ శరీరం అంతా కూడా పూర్తిగా స్తంభించుకుపోయింది. ఏం జరుగుతుందో కూడా తెలియదు. కేవలం నా కళ్ళు మాత్రమే పనిచేస్తున్నాయి. తాను చేసే పనుల్ని గమనిస్తున్నాయి. ఆ దీపానికి ముందు ఒక నల్ల కోడిని బలిచ్చి కోడి మెడ నుండి కారే రక్తాన్ని ఒక పాత్రలో పడుతున్నాడు. అలా రక్తమంతా పాత్రలో వేసుకుని ఆ కోడి యొక్క కళేబరాన్ని తీసుకుని అక్కడి నుండి లేచి తన ముందు ఉన్నటువంటి ఆ సమాధి పైకి విసిరాడు. అంతే, అది ఎప్పుడైతే సమాధి పైన పడిందో ఒక్కసారిగా సమాధి లోపల నుండి భయంకరమైనటువంటి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. ఆ అరుపులు గమనిస్తే నాకు అర్థమైంది, ఒక స్త్రీ గొంతు అని. ఇక ఎదురుగా ఉన్నటువంటి నా నరాలన్నీ కూడా చిట్లిపోయేలా అనిపించింది. ఆ అరుపులు విన్నటువంటి మాంత్రికుడు, రంగమ్మ, నేను నీకోసమే వచ్చాను, ఒక్కసారి లేచి నిన్ను చంపింది ఎవరో చెప్పగలవా అని ఆతృతగా అడిగాడు. చెప్తాను, కానీ సమాధిలో ఉన్న నేను వాడి గురించి చెప్పలేను. ఇక్కడ నాకు ఏమీ గుర్తు రావటం లేదు. చనిపోయి 4 రోజులు అవుతుంది కదా. ఇప్పటికే నా గొంతు ముడి తెగిపోయింది, గోళ్ళు కుళ్ళిపోయాయి, జుట్టు కూడా రాలిపోయింది,
శరీరం అంతా కూడా దుర్వాసన, నవరంధ్రాలు చెల్ల చెదురుగా మారిపోతున్నాయి అని సమాధిలోని శవం మాట్లాడుతూ ఉంటే, నీకోసమే ఆహారాన్ని తీసుకొచ్చాను, అది ఇప్పటికే నీ సమాధి పైన పడి ఉంది. నువ్వు సమాధి నుండి బయటపడగానే రక్తంతో నీ దాహాన్ని కూడా తీరుస్తాను. మరి నీవు సమాధి నుండి బయటికి రావటానికి అభ్యంతరం చెప్పవు కదా అనగా, ఆ సమాధిలో ఉన్నటువంటి అతని భార్య యొక్క శవం, నాకు అభ్యంతరం ఏముంటుంది? నువ్వు నన్ను సమాధి నుండి బయటకు రప్పిస్తే చాలు. నన్ను చంపిన వాడికి పేరు మాత్రమే కాదు, ఎలా చంపాడో, ఎందుకు చంపాడో అన్నీ వివరంగా చెప్తాను అనగా, ఆ ఇరువురి మధ్య జరుగుతున్న సంభాషణ విని నా శరీరం అంతా నిలువెల్లా నీరు కారిపోతుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక మనిషి బయట ఉండటం, లోపల నుండి చనిపోయిన ఒక శవం మాట్లాడుతూ ఉండటం ఎంత ఘోరంగా ఉంటుంది. అచ్చం నా పరిస్థితి కూడా అంతే. చలనం లేకుండా పడి ఉన్నటువంటి నా శరీరం అక్కడే నిల్చుంది. కానీ వారు మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఆశ్చర్యం, ఇంకోవైపు ఏం జరుగుతుందో అన్నటువంటి భయం. సమాధిలో కుళ్ళిపోతున్న శవం ఒక మనిషితో మాట్లాడుతుంది అంటే ఆ వ్యక్తి ఎంతటి గనుడు, ఎంతటి మాంత్రికుడు. అందుకే నేను ఇక్కడి నుండి ఒక్క అడుగు కూడా వెయ్యలేకపోతున్నాను. పోనీ తరువాత నా పరిస్థితి ఏంటి? ఒకవేళ నన్ను కూడా చంపుతాడా ఏంటి? చూస్తుంటే శవాన్ని కూడా పైకి లేపేలా ఉన్నాడు. ఒకవేళ అది కనుక పైకి లేస్తే నా దుస్థితి ఏంటి? నా పరిస్థితి ఏమైపోతుంది? అసలు నేను ప్రాణాలతో బయటపడగల్లా అని అన్ని విషయాలు క్షుణ్ణంగా ఆలోచిస్తున్నాను. ఒకవైపు భయం నా శరీరాన్ని కంపించి వేస్తుంది. అక్కడి నుండి ఎలా బయటపడాలో కూడా తెలియటం లేదు. ఇక అప్పటికే వారిద్దరి మాటలు కూడా పూర్తయ్యాయి. ఇక మిగిలింది శవాన్ని పైకి లేపటం. అప్పటికే సిద్ధం చేసి ఉన్నటువంటి గడ్డపారను తీసుకుని కేవలం 4 రోజుల క్రితమే కప్పబడి ఉన్నటువంటి ఆ పచ్చి శవాన్ని తవ్వటం మొదలుపెట్టాడు. వాడు సమాధిపై ఉన్నటువంటి ఆ మట్టిని పక్కకి నెడుతూ తన భార్య శవం కోసం ఎంతో ఆరాటంగా ఆ తవ్వినటువంటి మరుక్షణమే దాని నుండి విపరీతమైనటువంటి దుర్వాసన ఆ ప్రదేశం అంతా కమ్ముకుంది. ఎవ్వరూ లేనటువంటి ఒక నిర్జన ప్రాంతంలో ఒక మాంత్రికుడు, ఒక శవం, ఇంకొకరుగా ఉన్నటువంటి నేను, మేం తప్ప మేమెవ్వరూ లేనటువంటి ఆ శ్మశానంలో ఆ సమాధిని లోనికి తవ్వే కొలిది మనుషులు భరించలేని ఓ రకమైనటువంటి దుర్గంధం ఆ శ్మశానం అంతా కూడా కమ్ముకుంటుంది. దాని దాటికి నా ముక్క పొట్టలు పగిలిపోతున్నాయి. అక్కడక్కడ శ్మశానంలో వేటకు సిద్ధమై ఉన్నటువంటి చిన్న చిన్న క్రిమికీటకాలు పరుగులు పెడుతూ ఆ మాంత్రికుడు పెకిలిస్తున్నటువంటి ఆ సమాధి దగ్గరకు చేరుకుంటున్నాయి. కీచురాళ్ళ యొక్క శబ్దాలు అప్పటికే చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ శ్మశానం కూడా భయపడుతుందో అన్నంత భీకరంగా మారింది. ఒక పక్క గొడ్ల గోబలి యొక్క మూలుగులతో పాటు తీతువ పిట్టల యొక్క అరుపులు కూడా తోడయ్యాయి. వీటి మధ్య మట్టి బెడ్డలు తవ్వుతున్నటువంటి ఆ గడ్డపార శబ్దాలకు నా గుండెలో పోట్లు పడుతున్నట్టుగా అనిపించింది. ఆ సమాధిలో ఒక్కొక్క అడుగు క్రిందకు వెళ్తున్న కొలిది ఆ దుర్వాసన మరింత ముదిరిపోతుంది. ఇక అప్పటికే చలనం లేకున్నా సరే నా గుండె మాత్రం పూర్తిగా చనిపోయింది. ఎప్పుడు కూడా నా జీవితంలో క్షుద్ర శక్తులు ఉన్నాయని, మంత్రగాళ్ళు కూడా ఉన్నారని అంతా చెప్పుకుంటే వినటం తప్ప ఇలా కూడా జరుగుతుందని ఏ ఒక్కరూ నాకు చెప్పలేదు. కానీ అలాంటి ఓ క్షణం, ఈ క్షణం నా కళ్ళ ఎదురుగా జరుగుతూ ఉంటే నా శరీరంలోని ఏ ఒక్క అవయవం కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి ఏర్పడింది. సుమారుగా 3 అడుగుల లోతుకు చేరుకునేసరికి సమాధిలో ఉన్నటువంటి తన భార్య యొక్క శవం ఊపిరాడక విలవిలా కొట్టుకుంటుంది. గొంతు ముడి తెగిపోయింది, గోళ్ళన్నీ రాలిపోతున్నాయి అని తన బాధను ఏడుస్తూ చెప్తుంటే, భగవంతుడా, ఇలాంటి ఒక దుస్థితి ఏ ఒక్కరికి ఎదురు కాకూడదు. వద్దు వద్దు అంటున్నా సరే వినకుండా ఇక్కడి వరకు వచ్చాను. పర్వాలేదు, నాలాంటి వాడికి ఇలాంటి గతి పట్టాల్సిందే అని నన్ను నేను నిందించుకుంటున్నాను. ఇక అలాంటి సందర్భంలోనే ఇంకొక 2 అడుగుల మట్టి బయటపడింది. సరిగ్గా అప్పుడే ఆ శవం యొక్క అరుపులు, అన్నాళ్ళు శ్వాస ఆడినటువంటి ఆ శవానికి
ఒక్కసారిగా శ్వాస లభించేసరికి ఆ సమాధి అంతా ఊగిపోయేలా ఊపిరి పీల్చుకుంటుంది. మాంత్రికుడు తన భార్య యొక్క శవం బయటపడుతుందని, చంపిన వాడి వివరాలు చెప్తుందని ఎంతో ఉత్సాహంగా మరింత వేగంగా మట్టిని పెక్కలిస్తూ ఉన్నాడు. ఇక అప్పటికే శ్మశానం దారుణంగా మారింది. నా శరీరం నొప్పిని భరించలేకపోతుంది అంటూ తొందరగా తనని వెలుపలికి తీయమని చెప్తుంది. మాంత్రికుడు తన భార్య యొక్క అలసటని, నొప్పిని తాను భరిస్తున్నాడు. ఎందుకంటే మట్టిని తీసి తీసి తాను కూడా అలసిపోతున్నాడు కాబట్టి తన భార్య శవానికి ఏ ఇబ్బంది కలగకుండా చెయ్యాలని తన శ్రమనంతా కూడా వడ్డి ఆ మట్టిని అతి వేగంగా పెగిలిస్తున్నాడు. ఇక అప్పటికే సమాధిలో చివరి అడుగున మిగిలి ఉన్నటువంటి ఆ మట్టి బెడ్డలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. మాంత్రికుడు సైతం ఆ దృశ్యాన్ని చూసి అదిరిపడ్డాడు. తన భార్య శవం పూర్తిగా బయటపడుతుందని గ్రహించి లే పైకిలే పైకిలే రంగమ్మ అని చెప్తుంటే మట్టిలో కూరుకున్నటువంటి ఆ శవం యొక్క 2 చేతులు అమాంతం పైకి లేచాయి. ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి నాతో పాటు చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కూడా బీతెల్లిపోతుంది. దూరంగా నక్కల ఓలలు మొదలయ్యాయి. శ్మశానంలో ఉన్నటువంటి ఆ చెట్లు గాలికి ఊగుతూ నిప్పుల వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా ఉంది. ఇక అలాంటి దృశ్యాన్ని చూస్తున్నటువంటి నేను శ్మశానంలో ఒంటరిగా ఇరుక్కుని ఇక నా జీవితం పైన ఆశలు కూడా వదులుకున్నటువంటి అలాంటి ఓ దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇక అప్పటికే నా ఒళ్ళంతా చెమటలు పట్టి శరీరాన్ని విదిలించే ప్రయత్నం చేశారు. కానీ అది కూడా వ్యర్థం అనిపించింది. ఎందుకంటే ఆ క్షణం దాన్ని విదిలించే అవకాశం కూడా లేకపోయింది. ఆ చీకటి కేకలు ఎంతో ఘోరంగా వినిపిస్తున్నాయి. శ్మశాన భీతి ఎలా ఉంటుందో ఆ క్షణం అర్థమవుతుంది. ఒకవైపు మర్రి చెట్టు యొక్క ఊడలు జుమ్మని విసురుతుంటే ఆ గాలికి వచ్చే శబ్దాలు సమాధుల్లో హాయిగా పడుకున్న శవాలను కూడా నిద్రలేపేలా ఉంది. ఇక అప్పటికే పైకి తేరుకున్నటువంటి ఆ శవం యొక్క 2 చేతుల్లో ఆ మాంత్రికుడు తన బలం మొత్తాన్ని ఏకం చేసి సమాధిలో కూరుకున్నటువంటి తన భార్య శవాన్ని ఒక్కసారిగా పైకి లేపాడు. అంతే 4 రోజుల పాటు మట్టిలో కూరుకుని ఇక పూర్తిగా సమాధిలో కలిసిపోతుంది అన్నటువంటి శవం లేచి కూర్చుంది. ఆ శవం యొక్క రూపాన్ని చూస్తే నా వెన్నులో వణుకు పుట్టింది. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఒళ్ళంతా ఒక్కటే వణుకు, నిద్ర లేనటువంటి చూపులు, ఏ క్షణం ఏం జరుగుతుందోన భయంతో కూడుకున్నటువంటి ఆ శవం తన భర్తను చూస్తూ ఒక్కసారిగా రోదించడం మొదలుపెట్టింది. ఆ దృశ్యాన్ని చూసి ఆ మాంత్రికుడు కూడా చలించిపోయాడు. అంత ఘోరంగా ఉంది దాని యొక్క రోదన. నీ చావు కారణం ఎవరు అని అడగ్గా ఏమని చెప్పను, చెప్పడానికి నాకు శక్తి కూడా లేదు. దాహం నా ప్రాణాలను తీస్తుంది, గొంతు తెగిపోయింది, శరీరం అంతా కూడా కుళ్ళిపోతుంది అని అలానే మాట్లాడుతూ ఉంటే ఈ క్షణం నా కోసం పడుతున్నటువంటి నీ ఆరాటం చూస్తే నీతో కలిసి ఇంకా బ్రతకాలని ఉంది, కానీ ఇప్పుడు అది వీలు పడదు అని ఆ శవం మాట్లాడుతూ ఉంటే తన గురించి తాను చెప్పుకుంటూ నీ శరీరంతో నాకు పని లేదు, నాకు కావలసింది నీ యొక్క మనసు మాత్రమే, నీ దేహం ఏమైపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోను, చెప్పు వాడెవడో చెప్పు అని పదే పదే అడగ్గా చెప్పాను కదా ముందు నా ఆకలి తీర్చు అనగా సమాధి పక్కనే పడి ఉన్నటువంటి ఆ చచ్చిన కోడిని తీసుకుని లేచి కూర్చున్నటువంటి ఆ శవం దగ్గరికి చేర్చి ఇదిగో దీన్ని తిను అని చెప్పగానే సమాధి నుండి మెల్లగా పైకి లేచి ఆ శవం ఒడ్డుకు వచ్చి కూర్చుంది. ఇక మిగిలింది ఆహారం తినటమే. ఆ కోడిని చేతుల్లోకి లాక్కుని పచ్చి పచ్చిగా నమిలి మరీ మింగేసింది. కేవలం కొన్ని క్షణాల్లోనే దాహంగా ఉంది అనేసరికి అప్పటికే ఆ నెత్తురు పట్టినటువంటి పాత్రని తీసుకొచ్చి ఆ మాంత్రికుడు తన భార్య యొక్క శవానికి ఇవ్వగా తన భార్య దాన్ని పైకి లేపి అలా ఆ నెత్తుడిని నేరుగా గొంతులోకి పోసుకుంది. గుటకలు వేస్తూ మింగేసింది. దాని యొక్క నెత్తురు తాగిన మరుక్షణం ఆ శవం తన భర్తను చూసి ఒక్కసారిగా తన వైపు లాక్కుని ఆ శ్మశానం విరిగిపోయేలా పెద్ద పెద్ద అరుపులతో వెక్కి వెక్కి ఏడుస్తూ సాక్షాత్తు
ఆ రుద్ర భూమిని కూడా వణికించే విధంగా దారుణంగా రోదించడం మొదలుపెట్టింది. ఆ రోదన ఎప్పుడైతే నా చెవిన పడిందో దాన్ని భరించే శక్తి లేక ఒక్కసారిగా నా శరీరం కుప్పకూలిపోయింది. అయినా సరే నా కళ్ళు ఇంకా వారిని గమనిస్తూనే ఉన్నాయి. ఒక శవం మనిషిని హత్తుకున్న దృశ్యాన్ని స్వయంగా నా కళ్ళతో నేను చూస్తున్నాను. ఇలాంటి దృశ్యం ఆలోచనకు వచ్చిందంటే చాలు చాలా భయంకరంగా ఉంటుంది. మరి అలాంటి దృశ్యం నాకు కనపడుతూ ఉంటే నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. దేహంలోని అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా లోపల పగిలిపోతున్నట్టుగా ఓ రకమైన అనుభూతి. ఇక అంతటి దుర్వాసనతో కూడి ఉన్నప్పటికీ అనురాగంతో ఆ శవాన్ని పట్టి విడవలేకపోతున్నాడు ఆ మంత్రగాడు. అది అలాంటి భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కానీ తన భర్తను చుట్టుకున్నటువంటి శవం తన 2 చేతులు వెనక్కి తీసుకుని తనపై ప్రేమను కురిపిస్తున్నటువంటి తన భర్తతో, నీలాంటి వాడితో కలిసి జీవించే యోగం నాకింక లేదు. అలా అని నన్ను చంపిన వాడిని కూడా నువ్వేమీ చెయ్యలేవు. నీ జీవితం అంతా మన పిల్లల కోసం మాత్రమే. ఇక నీ దారి నీది, నా దారి నాదే. మళ్ళీ జన్మంటూ ఉంటే ఖచ్చితంగా నీకు భార్యగా జన్మించాలని ఉంది. ఓ కఠిన హృదయం కలిగినటువంటి ఆ మాంత్రికుడికి భార్య అయినప్పటికీ ఆ వ్యక్తిని ఎంత ప్రేమించిందో ఆ క్షణం తన మాటల్లో నాకు అర్థమైంది. తన భార్య శవం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే నిన్ను చంపిన వాడిని నేను చంపలేకపోవటం ఏంటి? నిన్ను చంపినవాడు వాడు ఎవడైనా సరే వాడు తెలిసిన మరుక్షణమే నా యొక్క విద్యలతో వాడిని కాల్చి బూడిద చేస్తాను అని చెప్తుంటే వాడు ఎప్పుడూ బూడిదగా మారిపోయాడు. ఇంకా నువ్వు చేసేది ఏమీ లేదు అనగా, ఏంటి నిన్ను చంపినవాడు చనిపోయాడా? ఎవడు వాడు అనేసరికి తన అన్నను ముందు రోజు ఏ ప్రదేశంలో అయితే ఖననం చేశానో అదే ప్రదేశం వైపుగా చేతిని ఎత్తి చూపిస్తూ తాను ఎవరో కాదు నీ అన్న, స్వయాన నీ తోడబుట్టిన అన్న అని చెప్పింది. అది విన్నటువంటి మాంత్రికుడు నిర్ఘాంతపోయాడు. నా అన్న నిన్ను చంపడమేంటి? ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు అనగా, గతించిపోయిన దానికోసం మళ్ళీ ఆలోచించడం ఎందుకని ఆ శవం వెనుకంజ వేసింది. కానీ ఆ మాంత్రికుడు పట్టిన పట్టు విడవలేదు. అసలు విషయం చెప్పక తప్పింది కాదు. ఆ శవం తన భర్త వంక చూస్తూ తన ముఖాన్ని తన భర్త ముఖానికి మరింత దగ్గరగా తెచ్చి, నీలాగే నీ అన్న కూడా భయంకరమైనటువంటి శక్తులు కలిగినవాడు. ఇద్దరూ సమానులే. ఆ సమానమే నా ప్రాణాన్ని తీసింది. నువ్వు లేని వేళ మన ఇంటికి వచ్చి తన కోరిక తీర్చమని ఎన్నోసార్లు వేధించేవాడు. మొదట బెదిరించాను, అయినా సరే తాను వినలేదు. మీరు ఇంట్లో లేని వేళ తరచూ ఇంటికి వచ్చి నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టబోయాడు. అయినా సరే అది వీలు పడకపోయేసరికి నా కోరిక తీర్చిన నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అని శపథం చేశాడు. ఆ పని చేసే సమయంలో నువ్వు నా దగ్గర ఉంటే అది వీలు కాదని గ్రహించి నువ్వు వేరే పని మీద వేరే ఊరికి వెళ్ళే సమయాన్ని గ్రహించాడు. ఓ భయంకరమైనటువంటి క్షుద్ర శక్తిని నా పైన విడిచిపెడుతున్నట్టుగా వేరే ఎవ్వరికీ తెలియకుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ముందుగా వాడికున్నటువంటి ఆ శక్తిని అంతా ఒడ్డి నా నోరు రాకుండా బంధించి ఆ తరువాత ఒక్క పూటలోనే నా ప్రాణాన్ని తీయించాడు. నువ్వు చేరుకునేసరికి నేను చనిపోయాను. కానీ అప్పటికే మన గ్రామంలో కలరా వ్యాపించి ఉంది. నేను కూడా కలరా వ్యాధితో చనిపోయాను అని మీరు అనుకున్నారు. నేను చనిపోయింది మాత్రం వ్యాధితో కాదు, మీ అన్న మూలంగా అని చెప్పేసరికి నా భార్యను చంపిన వాడిని నేను చంపలేకపోతున్నాను అంటూ కోపంతో కాల రుద్రుడిగా మారి చివరికి ఏమీ చెయ్యలేని స్థితిలో తన భార్య శవాన్ని యథావిధిగా మార్చి నా కళ్ళ ముందే మళ్ళీ అదే సమాధిలో పూడ్చిపెట్టేశాడు. అంతే. అప్పటికే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి నా పైన తన చేతుల్లో ఉన్నటువంటి బూడిదను చాలా కోపంగా విసిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం, వాడు నా పైకి ఆ బూడిద విసిరిన మరుక్షణమే నా శరీరం యథావిధిగా మారిపోయింది. మళ్ళీ బలాన్ని పుంజుకుంది. నిద్ర నుండి లేచినట్టుగా లేచి పక్కనే పడి ఉన్నటువంటి సైకిల్ తీసుకుని వెనుతిరిగి చూడకుండా ఒక్కసారిగా సైకిల్ తొక్కుకుంటూ
చాలా భయంతో మా ఊరికైతే చేరుకున్నాను. అది మొదలు అలాంటి ఓ ఘోరమైనటువంటి దృశ్యాన్ని చూసినటువంటి నేను దాదాపుగా 15 రోజుల వరకు ఎక్కడా మంచం దిక్కుండా పూర్తిగా మంచానికే పరిమితమైపోయాను. ఎన్నో రకాలుగా వైద్యం చేశారు. చివరికి ఒక భూత వైద్యుని యొక్క సహాయంతో ఓ పరిహారంతో ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది రామ్దాస్ గారి జీవితంలో జరిగినటువంటి ఓ భయంకరమైనటువంటి సంఘటన. కొన్నిసార్లు కొంతమంది చెప్పే మాటలు మనం ఖచ్చితంగా వినాల్సిందే. లేదు, కాదు, కూడదు అంటే ఇలాంటి పరిస్థితే వారికి కూడా ఎదురవుతుంది. మరి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ మొబైల్కే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, మీ జీవితంలో జరిగినటువంటి భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి. నెక్స్ట్ ఒక సరికొత్త హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.